హలో శిరీష, వస్తున్నానే, ఒక 2 minutes ఆగు. ఒకవేళ లేట్ అయితే నువ్వే టీచర్కి అసైన్మెంట్ సబ్మిట్ చేయి, ఓకేనా? ఓకేనే, ఓకే. డాడీ డాడీ, ఏమైందే? దానికి పెళ్లి చేయరా ఇక? వైష్ణవి కాక్క, దానికెందుకు సంబంధాలు చూస్తున్నాం? చూస్తలేము. అయినా దానికి ఇప్పుడు లగ్గం ఎందుకు చేస్తాం? చదువుకునే బట్టే. ఇక తెలుసు కదా మీ తమ్ముని గురించి, ఎటు పెట్టి వాళ్ళ బిడ్డ డాక్టర్ కావాలి. ఏంది? దాన్ని డాక్టర్ చేపిస్తాడట్నా? వాడు చేసేదే ప్రైవేట్ కాలేజీలో అటెండరు. ఆ నౌకర్ తోటే బిడ్డను కలెక్టర్ చేస్తాడట్నా? అబ్బో, డాక్టర్ చేస్తాడట్నా? వాళ్ళ చదివే సార్లే వాళ్ళ పిల్లల్ని డాక్టర్ని చేయలేకపోతారు. వీని దగ్గర ఏ పడి సంపాదన ఉన్నదని డాక్టర్ చేపిస్తాడే బిడ్డను? అబ్బో, పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి నా తమ్మునికి. అట్లా కాదక్క, పైసల విషయానికి వస్తే ఏముంది? మా అమ్మ వచ్చిన 4 ఎకరాలు ఉంది కదా, అది అమ్మైనా సరే గానీ వాళ్ళ బిడ్డను మాత్రం డాక్టర్ చేస్తాడట. ఏంది? మా నాన్న ఇచ్చిన 4 ఎకరాల అమ్మైనా సరే బిడ్డను డాక్టర్ చేద్దాం అనుకుంటాండా? మరి అది రేపు లగ్గం చేసుకొని అత్తగారింటి పోయినాక ఆ 4 ఎకరాలు సంపాదించి ఇస్తుందానే? ఒకవేళ అది సంపాదించి ఇద్దాం అనుకున్నా దాని మొగడు ఇయని ఇస్తాడా? ఏంది అసలు మీరు? ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్డు పాలైదాం అనుకుంటానే? అది డాక్టర్ అయ్యేది ఎంతనో అంత పెద్ద చదువులు చదివేది ఎన్నడో. ఎందుకే ఇవన్నీ ఆశలు? వానికైతే ఏందో ఏమో, ఎంత చెప్పినా అంతే. సరే అక్క, ఇక నీ ఇష్టం, మీ తమ్ముని ఇష్టం. వైష్ణవికి కాలేజీకి లేట్ అవుతుంది, దానికి బాక్స్ పెట్టాలి. మీ తమ్ముడు వచ్చినాక ఫోన్ చేస్తా, మాట్లాడు. సరేనా అక్క? సరేనే, మరి వాడు వచ్చినాకనే మాట్లాడుతుంది. ఏందో ఏమో, ఈమెకేం అవసరమో ఏమో. ఏందో కాలేజీ పంపిస్తుందట, బిడ్డకు లేట్ అవుతుందట. బాగా చదివియండి, చదివిస్తే మిమ్మల్ని బాగా బాగు చేస్తుంది. లత, లత, అయిందా ఫోన్ మాట్లాడు? అయ్యింది. మీ అక్క ముచ్చట ఒడవనిస్తుందా? ఏమైనా మన వైష్ణవి మీదనే. పెళ్ళెప్పుడు చేస్తారు? అరే గాయానికి ఏం అవసరం అంటే అంతగానో మాట్లాడుతాను పెళ్లి గురించి? ఏమో, ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడల్లా అదే ముచ్చట. వాళ్ళ కొడుకు గిట్లా అడుగుదాం అనుకుంటుందో ఏమో. అయినా గానికి ఎందుకు ఇస్తాం తీ మన బిడ్డను, కానీ తొందరగా బాక్స్ పెట్టుకో, నాకు టైం అవుతుంది, దాన్ని తెచ్చిపోవాలి నేను. సరే గానీ ఒకసారి మీ అక్కని అడుగు, ఊకే పెళ్లి ముచ్చట ఎందుకు తీస్తున్నావు, అది చదువుకుంటుందని. అరే దాన్ని ఏమంటారు, నాకంటే పెద్ద నేను ఏమైనా మాట్లాడాల్సి వస్తుందా దానితోటి? మాట్లాడొస్తుంది అంటే ఏమన్నట్టు ఫోన్ చేసి ఊకే నన్ను అడుగుతుంది. చిన్న అయిపోయినా. అమ్మా అమ్మా, ఇంకెంతసేపే అయ్యింది. అబ్బా, మళ్ళా బీరకాయనా? నేను తినడానికి తెలుసు కదా నీకు. వైషు, కూరగాయలు ఏం తీసుకురాలేదురా. నాన్న జీతం పడలేదు కదా, సాయంత్రం జీతం పడ్డాక చికెన్ తీసుకొచ్చి వండుతా. ఇవి కూడా లేకుండే పక్కపంట ఆంటోలను అడిగి వండినా, తెలుసా? ఏంది? చికెనా? వారంలో 4 రోజులు చికెన్ తింటే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. ఇది దీన్ని అనవసరంగా డాక్టర్ చదివిపిస్తున్నాం. ఈ డాక్టర్ చదివిన వాళ్ళు అంత ఇంతే. ఇది ఫెయిల్ అవుతుంది, అది ఫెయిల్ అవుతుంది, ఇది తినొద్దు, అది తినొద్దు, ఏమైనా ఇదే బాధ. ఎంతసేపు చేస్తారు ఇంట్లో? పద నాన్న, పోదాం. ఏమైంది బిడ్డ, ఇంట్లో అమ్మతో నొల్లేందిరా? చూడు నాన్న, మొన్నటి నుంచి బీరకాయ కూరనే అంటుతుంది. నాకు ఇష్టం లేదని తెలుసు కదా. అరే ఏం కాదు బిడ్డ, సాయంత్రం చికెన్ తీసుకొస్తా తీరా. నీ బిడ్డకు నేను కూడా అదే చెప్పిన. నీ బిడ్డకు వారంలో 4 రోజులు చికెన్ తింటానట. ఇడ్లీ ఫెయిల్ అవుతాయట. ఇడ్లీలు అవి ఇడ్లీలు కాదే, కిడ్నీలే. ఏవో ఒకటి అన్ని కవ్వే. సరే పా బిడ్డ. సరే కానీ ఏదో బ్రేకులు ఖరాబైన అన్నావా, చేయించినవా? చేయించుకుంటే పోయే తోలో చేయించుకొని పోతుంది. చేయించు జరా మరి. సరే ఎక్కడ వయసు? బామ్మా, నాన్న ఒక విషయం మాట్లాడాలి. ఏమైంది బిడ్డ? ఎవరితో గొడవ అయిందా? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న. అందరు ముంగట సార్లు మేడంలు లేపి అడిగితే నాకు మంచి అనిపించట్లేదు నాన్న. ఎంత కట్టాలరా బిడ్డ? 2 లక్షలు నాన్న. 2 లక్షలా? అవును నాన్న. సరే బిడ్డ, నేను రేపు వచ్చి సార్ని కలుస్తాలే. నువ్వైతే కాలేజ్కి వెళ్ళి బిడ్డ. ఏంది? వచ్చి మాట్లాడతావా? మాట్లాడేదైతే ఏమొద్దు నాన్న, ఫీజు కట్టడానికైతే కాలేజ్కి రా, గంతే. 2 లక్షలా? ఈ 2 లక్షలు ఎక్కడ తీసుకురావాలి? జాయిన్ చేసేటప్పుడు ఫ్రీ సీటే అన్నారు. ఫ్రీ సీట్ అన్న తర్వాత డొనేషన్లని అవని ఇవని ఫీజులు గుంజుతారు. 2 లక్షలు ఎవరిని అడగాలి, ఎక్కడ తీసుకురావాలి?
అయినా నా బిడ్డ డాక్టర్ చదువుతా అనుకుంటే మంచిది అనుకున్నా, కానీ గిన్ని పైసలు ఉంటాయి అనుకోవాలి. ఇలా చదువుకు ఇలా కొంత దండం. అబ్బా ఇది అత్త రాదా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అసలు ఇలా కాలేజీకి వస్తుందా అత్తలేదా? వస్తుంది కదా. ఏంది గత కోపం మీద ఉన్నట్టున్నావు? ఈ కోపం నీ మీదే కాదు మా నాన్న మీద. అగో మీ నాన్న మీద కోపం అయితే నా మీద బ్యాగ్ ఇస్తావా? మరి మా నాన్నని ఏం అనలేను కదా, అందుకే నిన్ను అంటన్నా. అసలు మీ నాన్న ఎందుకు అనాల్సి వచ్చింది? మీ నాన్న మీద కోపం ఎందుకు వచ్చింది? ఓహో మన పెళ్లికి ఒప్పుకుంటలేదని కోపం వచ్చిందా? ఛీ కాదు. మరి ఎందుకే? కాలేజ్ ఫీజు కట్టాలి గణేష్, మా దగ్గర అంత స్తోమత లేదు. నాకేమో డాక్టర్ చేయాలని కోరిక, ఏం చేయాలో అర్థమైతలేదు. దీనికి ఎందుకు టెన్షన్ పడుతున్నావే? ఎంత కట్టాలి? 2 లక్షలు గణేష్. 2 లక్షలేనా? సరే ఏం టెన్షన్ పడకు, నేను కడతా, నువ్వు హ్యాపీగా పోయి చదువుకో. ఏంది నువ్వు కడతావా? వద్దు గణేష్, ఇప్పటికే నా కోసం చాలా చేసినావు, ఏమొద్దు. ఆగో నేను ఎవరికి ఇస్తాను పైసలు? పరే వాళ్ళకి ఇస్తానా? నీకే అయ్యబడుతుంది. నువ్వు ఇవ్వలే, నా పిల్లని కదా, నేను నీ మొగుని కదా, ఇత్తేమైతే అని చెప్పు. మన పెళ్ళికి మన ఇంట్లో ఒప్పుకోలేరు కదా గణేష్, నువ్వెందుకు కలలు అంటున్నావు? పిచ్చిదానా? ఇంట్లో ఒప్పుకోకపోయినా నువ్వే నా పిల్లానివి, నేనే నీ మొగుడినే. అయినా నువ్వు ఇవ్వలే, నా అత్త కూతురు. ఎన్ని లొల్లిలైనా ఎన్ని గొడవలైనా ఆఖరికి వస్తే మన పెళ్లికి ఒప్పుకుంటారు, మనకు పెళ్లి చేస్తారు. తీయే నువ్వేం టెన్షన్ పడకు, ఇవేం పెట్టుకోకు. కానీ ఇగో నువ్వైతే హ్యాపీగా పోయి చదువుకో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా, సరేనా? సరే గణేష్. అయితేవే కానీ పైసలు ఉన్నాయా ఖర్చులకు? ఉన్నాయి. నీ మొగం అయితే నేను 1000 రూపాయలు ఫోన్ పే చేస్తా గానీ ఖర్చులో వాడుకో, సరేనా? సరే బావా. ఏంది ఏమన్నావు ఇప్పుడు? నేనేమన్నా ఏమన్నా? బావా అన్నావు కదా. నేనెందుకన్నా గణేష్? బావా అన్నావు నువ్వు, మళ్ళొకసారి అనలేను. నువ్వు మళ్ళొకసారి అనే. అరే మళ్ళీ రాదు, నాకు ప్రేమ వచ్చినప్పుడు వస్తుంది. అయ్యో ప్రేమ, సరే నువ్వే చదువుకోపు. సరే బావా. మళ్ళా బావా అన్నది. వీడేంది తొందరగా వైష్ణవికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపక ఏమో డాక్టర్ చదువులు చదివిస్తా అని అంటాడు. దాన్ని అత్తగారింటికి పంపించినాకనే నా కొడుకు పెళ్లి చేయాలని నేను అనుకుంటానా. దానికి పెళ్లి చేసేటట్లేడు వీడేమో దాన్నే చేసుకుంటాను పట్టుబట్టుకొని కూర్చున్నాడు. తాపు ఫోన్ చేసి పెళ్లి చేయరా అంటే వాళ్ళు ఎంత లో ఫీల్ అవుతానంటే నా కొడుకే అడుగుతానని వాళ్ళు అట్లా అనుకుంటారు. ఈ అవ్వ నా గోసకే వచ్చింది. చూసుకో కింద పడతావు, తడుతుంది. పొద్దు పొద్దుగా తాగుతారా ఎవరన్నా? నా అన్న కొడుకురా, నా రక్తం రా నువ్వు. అప్పటికి ఇదే ముట్టుకుంటాను. అన్న కొడుకునే కదా. నా అన్న కొడుకురా. పడతావే చిన్న ఇంత తాగడా? తినక ముందుకే తాగితే ఇట్లా ఉంటది, అంత పానం చదువుతాయి. కానీ అమ్మా ఈ అవ్వ ఏం చేయాలో ఏమో ఏం అర్థమైతలేదు. ఆగో మా మర్ది సల్లగుండా మళ్ళా తాగొచ్చిండు. ఈ తాగుడు మానోడు. అయ్యో మెల్లగా తీసుకురారా, కూసబెట్టు. ఏందయ్యా శివ నీ తాగుడు పాడుగాను. ఎంత చెప్పిన ఇంతేనా? తాగి నువ్వు కూడా మీ అన్న కాడికి పోతావా చెప్పు మరి. ఈ తాగుడు చేయంగా మా చెల్లె బాయే, పిల్లలు లేకపాయే పిల్లలు లేకపాయే. ఏందయ్యా ఇట్లా? వదినా నా అన్న కొడుకే, నా కొడుకు. మాదాలు సంబరం ఇక ఇంట్లోనైనా పండబెట్టుకోరాదురా. చిన్న అది తింటుందా? అన్నం తింటుందా? నాకు అన్నం నేను పెట్టుకొని తింటా, నాకు ఎవరు అవసరం లేదు. కింద పడతావే. ఆగో ఉన్నా కింద పడతావా? అయ్యా మెల్లగా తీసుకపోరా. పన్నడారా? ఏడమంటాడే అన్న తినమని పల్లె ముంగడ పెడితే అటు బోరుతాడు. ఎవరన్నా కొడతా సంపుతా అనుకుంటా ఏమేమో కలరిస్తాడు. ఏం చెప్పాలి? తాగు అంటే తాగుతాడు. అంతే, ఆయన ఈనాడు మారాడు. అయితే ఆ ముచ్చట వదిలిపెట్టు గాని, అరే ఒక వరంగల్ నుంచి మంచి సంబంధం చెప్పిల్రా నాకు వాళ్ళు. నీకు కాబోయే మామ మంచి గవర్నమెంట్ దావకల్లా డాక్టర్ అట, మంచిగా సంపాదిస్తాడట. వాళ్ళ బిడ్డకు కూడా రేపో మాపో నౌకరు వస్తుందట. ఓ 50 లక్షల దాకా కట్నం కూడా ఇస్తానంటారా. మరి ఏమంటావురా నువ్వు? అరే నీకు ఎన్నిసార్లు చెప్పానే, నేను వైష్ణవి తప్ప ఎవరిని చేసుకోని అని చెప్పినా కూడా మళ్ళీ వారానికో సంబంధం తీసుకొచ్చి ఇది 50 లక్షలు ఇస్తారట, వాళ్ళు 60 లక్షలు ఇస్తారట, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇస్తారట అని ఎందుకు తీసుకొస్తానవే? వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా
నేను వైష్ణవి తప్ప ఎవరిని చేసుకోను గంతే. నేను వద్దని చెప్తాను కదరా నా కోడలు చేసుకోవడం నాకు ఇష్టం లేదని. నా తమ్ముడు అంత మాత్రమే సంపాదించేటోడు, వానికి ఆస్తు పస్తులు మనకు ఉన్న దాంట్లో సగం కూడా లేవు. వాడు మళ్ళీ అన్నిటికి పోగా మరి అక్క నా బిడ్డను చేసుకోవే నీ కొడుకు అని కూడా అంటలేడు. నీ మాట్లాడితే వాడు ఎంతో ఫీల్ అయిపోతాడు. మనమే లేనోళ్ళ లెక్క చూస్తాను పెళ్ళం మొగడు. ఎందుకురా నీకు ఆ పిల్ల వద్దన్నప్పుడు ఈనొచ్చు కదా, అర్థం చేసుకుంటే ఏమైతుందిరా? నువ్వేం మీ తమ్ముడు దగ్గరికి పోయి మాట్లాడుకుంటావా? మా దగ్గరికి పోయి నేనే మాట్లాడుకుంటా, నేనే అడుగుతా. ఇంకేంది? నువ్వు మాట్లాడొద్దు, ఏమొద్దు, అస్సలే మాట్లాడకు. ఇప్పటికే నువ్వు దాని చదువుకయ్యే ఖర్చు అంతా నువ్వే పెడతాను. ఒడ్ల పైసలు అమ్మినప్పుడల్లా నాకు లెక్క తెలుస్తూనే ఉన్నది. వాళ్ళు అన్ని తక్కువనే వస్తానే. అన్ని నువ్వు దొంగ ముచ్చట్లు చెప్పకు నా దగ్గర. నువ్వు దాని చదువుకు పెట్టే ఖర్చులు, దానికి పెట్టే అన్ని ఖర్చులు నాకు ఎరకైతేనే ఉన్నాయి. నాకైతే ఆ సంబంధం ఇష్టం లేదు. ఇక తర్వాత నీ ఇష్టం. అరే గట్లాంటివేందే అమ్మా? నమస్తే చుక్కన్న. అన్న ఇంటి దగ్గర అనే అదే ఇంటికాను అంటే కొంచెం అచ్చి కలుతానే అన్న. అదే సరేనే వస్తా ఉండురి. ఎవరు చుక్కనన్నా? చుక్కనే. ఎందుకు ఆయన కలుస్తా అంటున్నావు? ఇక బిడ్డకు కాలేజీలో పైసలు అవసరం ఉన్నాయంటే అందుకే ఫోన్ చేసిన, ఇంటికాడ ఉన్నాడట. ఇంత ముందే తీసుకుంటే పైసలు అవే కట్టకపోతే ఇప్పుడు మళ్ళా అడుగు తీస్తాడు ఆయన? ఇవ్వకపోతే ఎటు పోతాడే? మిత్తిలు కట్టనే వాటిని తెచ్చుకున్న పైసలకు నేను వటకి తీసుకుంటాను పైసలు. కడుతున్నావు నువ్వు తెచ్చే జీతం అంతా మిత్తిలకే సరిపోతుంది. సరే గాని ఇంత చల్లబడికి ఏమద్దు కానీ అన్న పోతాడట, బయటకు పోతాడట. మనం పోదాం, బయట పోదాం. అయితే ఇవైతే దీని పోదాం. అరే వచ్చినాక తిందామే, ఆడ పెట్టు ఫస్ట్. నువ్వు కూడా ఇద్దరం కలిసిపోదాం. నేనెందుకయ్యా అక్కడికి? నువ్వు ఒక్కని పోయి రాపో. అరే ఇప్పటి వరకు నేను ఒక్కని పోయి అడిగి తీసుకొచ్చింది, కానీ ఇద్దరం పోయి అడిగితే కొంచెం వేరే ఉంటది. అందుకని నేను రమ్మంటాను, మన ఇద్దరం పోయి అడుగుదామే. అట్లా అంటావా? సరే మరి పోయి వద్దాం. ఇవి లోపల పెట్టొస్తా. పెట్టరా. ఏమైందా సత్తనా? ఎన్ని రోజులు ఆగాలి పైసలు? నీకు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? కదా నీకు గుర్తుందా? అప్పుడు అర్జెంటు అత్యవసరం ఉందని అడకపోతే ఇచ్చి గిన్ని రోజులు అవుతుంది. మరి ఏం సంగతి చెప్పు. మరి దాదాపు ఇప్పుడు 5 లక్షలు తీసుకుంటే ఇంట్రెస్ట్కు మళ్ళీ ఎంత అయింది? 7,70,000 అయింది. మరి నేనైతే ఊకోనిగా. నేను ఖచ్చితంగా నీ వచ్చే నెల డబ్బులు అయితే నాకు కావాలి. నేను వేరే దానికి ఇచ్చేది ఉంది, వాడుకునే ఉంది. ఓకేనా? మరి లేకపోతే మాత్రం నేను ఇంటికాడ వచ్చి కూర్చుంటా. నువ్వు ఊరికే వాయిదాలు పెడితే నేను అసలు ఊకోను. సరే బా చల్లగా కానీ ఒకసేపు పడుకున్నా. ఎవరు? రాజేంద్ర. బా నమస్కారం రమ్మండి. సరే రాని ఏం పని కట్టాలి? రాజేంద్ర అన్న నమస్తే. కూర్చో. బాగురా అన్న. ఏం బాగుంటావురా? మిత్తిలు తీసుకున్నావు, మిత్తిలు కడతావు, మంచుకుంటావు. మిత్తిలు సమయాన్ని కట్టకపోతే ఎట్లా మంచుకుంటావు? ఎప్పుడు టెన్షన్ అయినా. అయినా ఏం పనికి వచ్చిర్రు ఇద్దరు? ఎప్పుడైనా అక్క వచ్చింది? అన్నయ్య నీకు తెలియదు ఏముందన్న, కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, దాని గురించి వచ్చాను నీ దగ్గరికి. అయినా దేవుడి దర్శనం గుడికి దేనికి పోతారే? దేవుడి దర్శనం చేసుకోవడానికి పోతారు. నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పైసల గురించే కదా. అబ్బా పెద్ద మాట వద్దు కానీ డబ్బులు మళ్ళీ ఎందుకు నీకు? మళ్ళీ ఏం అవసరం? ఇవరకే డబ్బులు 3 లక్షలు తీసుకుంటే దానికి మిత్తి కట్టుకుంటూ పోతున్నావు అంతే. నువ్వు తీసుకుని 3 ఏళ్ళు అవుతాను నువ్వు తీసుకొని. నెలలో కడతాను కానీ మళ్ళీ నువ్వు ఎక్కువ తీసుకుంటే నీతో కట్టడానికి అవుతుందా? నీతో అవుతుందా? అన్న బిడ్డ గురించి అయినా, ఇక బిడ్డ చదువు గురించి 2 లక్షలు అవసరం పడ్డాయి, దాని గురించి వచ్చిన. అట్ట కాదు రాజందరు, నువ్వు అంతకుముందు తీసుకున్న పైసలు కూడా బిడ్డ చదువుకని తీసుకుంటే, కాలేజీలో ఫీజు కట్టాలని తీసుకుంటే, మరి మళ్ళా తీసుకొని నువ్వు బిడ్డ చదువు కోసం తీసుకుపోతా అంటున్నావు. నువ్వు తీసుకుని నీతో కాదు రాజందరు. అయితదన్న, అట్లేం అనుకోకు. ఎగ్జామ్ ఫీజు కట్టాలట, బుద్ధి ఒక్క తీరుగా అంటుంది. కాదక్క, ఇప్పుడు మీ శక్తి ఎంత ఉంది? 3 లక్షల మందం అయితేనే మీరు కడతారు, మిగతాది మీరు కట్టలేరు. ఎవరైనా మీరు డబ్బులు తర్వాత మీకు ఎక్కువ ఇస్తే ఇప్పుడు మీరు ఎంత కావాలి? నీకు 2 లక్షలు కావాలన్నా. 2 లక్షలు అంటే ఇప్పుడు పాత 3 ఉన్నాయి కదా, 5 లక్షల రూపాయలు మీరు కట్టే పరిస్థితిలో ఉన్నావా? నీకు శక్తి ఉందా? అంత కడతావా? నువ్వు కట్టవు ఉండా, నువ్వు ఎగ్గొడితే రేపు వాళ్ళని చెప్పుకుంటే సుఖరెడ్డి గారు ఆయనకి ఎట్లా ఇచ్చిన 5 లక్షలు, ఆయన దగ్గర ఏముందని ఇచ్చిన, ఏం చూసి ఇచ్చినా నన్ను అంటారు. ఎందుకంటే మీతో కాదు. ఇప్పుడు నువ్వు నీ శక్తి ఎంత ఉంటుంది అంతదా? ఇలా నీ శక్తి మించి నువ్వు అప్పు చేసి ఇలా కూర్చుంటే అది నాకు గుదిబండగా నాకు తయారవుతుంది. నువ్వు అట్లాంటి పని కాదు. నువ్వు డబ్బులు ఇవ్వని నాతో కాదు, ఇక మర్చిపో. ఇప్పుడు నువ్వు 20 కిలో బండి అంటే మొత్తం కానీ 50 కిలో బండి మొత్తవా? అంతే, నీ దగ్గర శక్తి లేదు కాబట్టి అర్థం చేసుకో. నీ పైసలు ఇయ్య, నేను నా దగ్గర కూడా అయినా లేవు. గట్లా అనకే అన్న, జరా నీకు పుణ్యం ఉంటది. జర ఎట్లనన్నా ఈ ఒక్కసారి బిడ్డ ఫీజు కడితే జర ఎగ్జామ్ రాసింది అనుకో,
జర డాక్టర్ అవుతుందని మా బాధ. కాదక్క, ఇంత ముందు కూడా డబ్బులు 3 లక్షలు బిడ్డ చదువుకునే తీసుకుపోతే బిడ్డను చూసే నేను ఇచ్చిన డబ్బులు కూడా బిడ్డ చదువుకుని అడిగిన కాబట్టి ఇచ్చిన నేను. అది ఇక అంతకంటే ఇక నాతోని కాదక్క. అన్న చూడన్నా, ఇప్పుడు నువ్వు ఎప్పటికిచ్చే మిత్తి కన్నా ఇంకా కొంచెం ఎక్కువైనా పర్వాలేదే, కొంచెం చూడరాదే. అంటే మిత్తికి కక్కుర్తిపడి తీసుకో వ్యక్తిని కాదు నేను. సుక్కనంటే నీకు సమాజంలో ఎలాంటి పేరుంది నీకు తెలియదా? అట్లా కాదన్నా. నువ్వు మిత్తి ఎక్కువ తీసుకుంటే నాకు మంచిది అవుతుందా, నా పిల్లకి మంచిది అవుతుందా? ఎట్లా నువ్వు అంటున్నావు మిత్తి తీసుకోమని? ఎక్కువ తీసుకుంటే నాకు అట్లాంటి గుణం కాదు ఏదని. కానీ నీకు ఎవరైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా ఆపది సంపది వాడు వస్తే వాళ్ళకే ఇస్తా. ఎందుకంటే మనం కూడా వాళ్ళకి ఎవరికైనా ఏ ఆపద వస్తుందో ఏ ఇబ్బంది ఉన్నారు అని నేను వాళ్ళకు చూసి ఇస్తాను. నేను నీకు కూడా అది అట్లా ఇచ్చిన కదా, అంతమంది ఇచ్చిన కదా. బిడ్డకు కాలేజ్ ఫీజు కావాలంటే ఇచ్చిన కదా. మరి ఇక అంతే తప్ప ఇక నేను మళ్ళా నీతో గాంధీ కూడా నేను మళ్ళీ నీ అదనంగా నీ భారం తీసి నీ మీద పెడితే నువ్వు వట్టలేవు. అర్థం చేసుకో. కూడా అన్న జర నీకు దండం పెడతా ఒక్కసారి చూడిగా. ఇగో అక్క, తర్వాత ఇట్లా చూస్తుంది, ఇప్పుడైతే లేవు నా దగ్గర. తర్వాత చూద్దాం. మీరు ఇద్దరు వచ్చిరంటేనే నాకు అర్థమైంది ఇక ఖచ్చితంగా మీరు పైసల కోసం వచ్చారు, ఏదో బాధ ఉన్నట్టుంది అని అనుకున్నా. కానీ తర్వాత చూద్దాం అక్క. సరే ఇద్దరు వచ్చినందుకన్నా అర్థం చేసుకో అన్న జర మా పరిస్థితి. సరే అక్క, నేను అర్థం నువ్వు ఇచ్చినే మేమేం ఎగ్గొట్టాం. మేము ఎంత మంచిగా ఇచ్చినాం మళ్ళీ అట్లా కట్టడం మా బాధ్యత. నీ పైసలు రూపాయి కూడా మేము ఉంచాం. సరే అక్క, నేను తర్వాత చెప్తాను. జర చూడన్న. సరే అన్న, మరి సరే అన్న, పోయేస్తాను. సరేనే. సరే. అప్పులు అడిగే వాళ్ళది ఎట్లుందంటే అడిగేటప్పుడు కాలు పడుతుంది, మళ్ళీ తిరిగేటప్పుడు మాత్రం రాళ్ళు పడుతుంది. ఇలాంటి ఎంత మంది పిల్లలు కొంచెం పడుకుంటా. సరే గాలి వస్తాను. నన్ను ఎందుకన్నారు? ఏమైంది బిడ్డ గట్లా నీకు చెప్తున్నావు? ఇయ్యాల ఫీజు కట్టలేరని అందరి ముంగట నిలదీసి మాట్లాడితే నా ఇజ్జత్ పోయింది. అరే మేము అదే ప్రయత్నంలో పైసలు తెచ్చే విషయంలోనే. మాకు తెలియదా వైష్ణవి? మేము ఎంత కష్టపడుతున్నాం మాకు తెలుసు పైసల కోసం. మేము చుక్క మామ దగ్గరికి కూడా పోయినాం, ఇస్తానన్నాడు. ఇచ్చినాక అర్థంలే. ఏ మామ దగ్గర కన్నా ఓండి, నాకు సంబంధం లేదు. అయినా సంపాదించే తెలివి లేని వాళ్ళు ఎందుకన్నారా, ఎందుకు పెళ్లి చేసుకున్నారు? గట్లెందుకు అంటున్నావు బిడ్డ? నీ చదువు అవుతాడు నేను చూసుకుంటూ ఊకుంటున్నారా? దానికి సంబంధించిన ఏర్పాట్లను నేను చేస్తారా? ఛీ, ఏ మనుషులో ఏమో. నచ్చిన కూర ఉండదు, నచ్చిన లైఫ్ ఉండదు, నచ్చిన చదువు ఉండదు. అనవసరంగా ఉంటున్నా మీకు. ఏమయ్యా, అది అట్లా అన్నదని ఏం బాధపడకు. అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. అది చిన్నపిల్లనేనే, కానీ అది మాట్లాడే మాటలు పెద్దగా ఉన్నాయి. అయినా దీనికి చదువు సంబంధించిన పైసలు ఆ చుక్కరెడ్డి అనేది కూడా ఇచ్చేటట్లేడు. ఆడైతే కావ తెలుస్తలేదు. ఏమో నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. మరి ఎట్లా చూద్దాం, అంత దేవుని దయ. ఏందయ్యా మన పరిస్థితి గిట్లా అయిపోయాను. చేతిలో చిల్లి కావలేకపాయ, ఇంట్లో సామాన్ లేకపోయి, జీతం పడకపాయ. ఎట్లా చెప్పు? ఇప్పుడు ఇంత ఇబ్బందులల్లా దాన్ని డాక్టర్ చదివిపించడం అంత అవసరమా చెప్పు? సప్పుడే కదా దానికి పెళ్లి అయ్యి. పెళ్లి ఏం మాట్లాడుతున్నావు? ఏందే పెళ్లి చేసేటోని అయితే ఇప్పటికి ఎప్పుడో పెళ్లి చేసి పంపించడం దానికి చదువు చదివించడం దాన్ని. అది డాక్టర్ కావాలని కోరుకున్నది కాబట్టి దాన్ని చదివిపిస్తానా? ఏ నుంచి తీసుకొస్తాం చెప్పు? పైసకు పైసా, మిత్తికి మిత్తి వేరుగా పట్టే. ఇంకా ఇచ్చేటోళ్ళు కూడా ఏదైనా బాగా అడిగిన ఇస్తలేరా? మరి ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు దాన్ని చదువు ఆపేయమంటావా? చదువు ఆపేస్తే మరి ఎట్లుంటది? మంచిగా ఉంటుందా? చదువు మధ్యలో ఆపేస్తాడు. సరే చదువు ఆపేసి పెళ్లి చేస్తాం. ఆ పెళ్లి చేసుకున్నాడు చదివిపిస్తాడా? దాన్ని అర్థం చేసుకుంటాడా? పెళ్లి అయ్యి మాట్లాడాలని మాట్లాడుతుంది. ఇప్పుడు చదివియకపోని లేకపోతే ఇల్లు అన్న అమ్ముదాం. మరి ఇల్లు అమ్మితే ఏడుంటామే మనం? ఏడుంటే మేము దేన్న కిరాయికుందాం. కిరాయికుంటాడు ఏమో అర్థం అవుతలేదు. అదో డాక్టర్ చదువుతా అంటుంది, దాన్ని చదివించాలని కోరిక నాకు ఉన్నది. కానీ వెళ్తలు పైసలు, అదే ఎవరిని అడగాలి ఎట్లా అని అది ఆలోచన చేస్తాను నేను. ఈ డాక్టర్ చదివిపించుడేమో కానీ నీ బాధ చూస్తే నాకు అన్నం పోతలేదు ఇంట్లో. ఎంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? మరి పొలం తీసేద్దామానే? పొలం తీసేసి చదివిద్దామా బిడ్డను? ఇప్పుడు నువ్వు పొలం తీసేస్తా అంటున్నావు కరెక్టే. రేపు సంబంధం చూసి పెళ్లి చేస్తే మరి కట్నం కింద ఏమి ఇస్తావు చెప్పు? అప్పుడు ఏమున్నాయి ఇక అమ్ముకునేటందుకు? ఇప్పుడు అది ఉన్న రేపు పెళ్లి కన్నా అమ్మొచ్చు కదా. అది కూడా కరెక్టే. అది డాక్టర్ చదివితే ఇంకా పై చదివిన దానికంటే ఎక్కువ చదివిన తీసుకొని రావాలి. అప్పుడు కూడా కట్నం ఇవ్వాలి. మరి ఎట్లా అంటావు? మా నమస్తే, మంచిగా ఉన్నారమ్మా?
మామ మంచిగా ఉన్నారా మామ? బాగా గణేష్ దా. మంచిగా బిడ్డ మంచిగా ఉన్నది అమ్మ ఇట్లా మంచిగా ఉందా అమ్మ మంచిగా ఉన్నది. ఇంట్లోకి వా. దాని ఇంట్లో దా. అల్లుడు అంత మంచిగానా? అంత మంచిదే మామ. అమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉంది మామ. మరి ఏం సంగతి ఇట్లా వచ్చినావు? ఏం లేదు మామ, వైష్ణవిని నాకు ఇచ్చి పెళ్లి చేసి మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కాకపోతే అది ఎందుకో తెలుసుకోవచ్చా మామ? ఎందుకేముంది గణేష్, ఇప్పుడు దూరపోలకి ఇస్తేనేమో ఒక మాట మంచి చెడ్డ అయినా అనొచ్చు. ఇప్పుడు మేనరికం ఇస్తే ఏదైనా మంచి చెడ్డ అయినా ఒక మాట అనరాదు కదా. మంచిగా ఉన్న వాళ్ళని దూరం అవుతాం. అయ్యో అత్తమ్మ, మీరు గట్టేది కావస్తారు ఎప్పుడు. ఇప్పుడు వైష్ణవి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను మంచిగా చూసుకుంటా కదా, ఆమెను మంచిగా డాక్టర్ చదివిస్తా కదా. ఇప్పుడు మీ ఆశ కూడా అదే కదా, డాక్టర్ చదవాలని చెప్పి. ఇప్పుడు మీరు డాక్టర్ చదివించడానికి మీ దగ్గర పైసలు లేవు, నా దగ్గర పైసలు ఉన్నాయి. అందుకే నాకు ఇచ్చి పెళ్లి చేయరు అత్తమ్మ. నేను మంచిగా డాక్టర్ చదివిస్తా, మీకు ఏం మాట రాకుండా చూసుకుంటా నేను. అయినా గణేష్ మొత్తం చేసింది నువ్వే కదా. వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్న పెళ్లి చేసుకుంటా నేను. వైష్ణవి ఏందో గట్లా మాట్లాడతాను? అప్పుడు ఇప్పుడు 20,000 10,000 ఇచ్చినా వచ్చు నీ అవసరాలకు. కానీ చిన్నప్పటికెళ్ళి చదివి నీళ్ళే కదా. నేను చిన్నప్పటికెళ్ళి చదివించి నీళ్ళేనా? వీళ్ళు పెట్టాదా నువ్వు గంత పెద్దగా అయినావా, గంత చదువు చదివినావా? బాగా మాట్లాడుతాను ఏందో ఇళ్ళ మీదకి. అల్లుడు దాని మాట ఇది మాకు అలవాటు అయిపోయింది. అది అంతే, అది మారదు. అయినా ఇప్పుడు నేను అక్కతో ఏం మాట్లాడాలి? అమ్మ ఇది వరకు అమ్మ అడిగితేనే మామయ్య వద్దాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మామయ్య అడిగితే అమ్మ ఏమనుకుంటా చెప్పు. అయ్యో అత్తమ్మ, అమ్మ ఏమనుకోదు. ఇక మీకు అంతగా డౌట్ ఉంటే నేను అమ్మను ఒప్పించి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడిపిస్తా, సరేనా? సరే మరి సరే కదా మామ? చేయగలుగుపో గణేష్, అన్న తిందు. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ, అమ్మని తీసుకొచ్చినప్పుడు ఇద్దరం కలిసి తింటాం. తిందుపో కొంచెం. అత్తమ్మ ఇప్పుడు అతుకుతే గతక అంటది కదా, అద్దది మామ. నేను పోయేస్తా మరి. సరే మరి పెట్టావు. పోయినాక ఫోన్ చేసి అమ్మను కూడా అసలు అడిగినప్పుడు నేను ఏం మాట్లాడలేదు. మన అక్క ఏమని అనుకుంటుంది కదా. ఇప్పుడు నేను పోయి అడిగితే నేను చిన్న చూపు అయిపోతా అక్క. ఒకసారి నువ్వే అమ్మని అడిగి కన్ఫర్మ్ చేయడం మరి. సరే మామ, నేను అన్ని మాట్లాడేస్తా. సరే అత్తమ్మ పోయేస్తా. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు బావ ముంగట? చిన్న లేదు పెద్ద లేదు, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మరి మాట్లాడద్దా? మొత్తం ఖర్చు ఆ బావనే చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు? మేము పెట్టందే నువ్వు ఇంత పెద్దగా అయినావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. మీరు ఓన్లీ కన్నారు అంతే, మొత్తం ఖర్చు ఆయననే చూసుకున్నాడు. నేను ఆయననే పెళ్లి చేసుకున్నాడు. రేపు పెళ్ళైనాక తెలుస్తుందమ్మా నీ రుబాబు అంతా. అక్క ఈ పాత మాటలు అన్ని మనసులో పెట్టుకోక అక్క. అవన్నీ తీసేసి నా బిడ్డని ఇంటికి కోడలు చేసుకో అక్క. నేను ఇంతకు ముందే ఓసారి అడిగిన, ఏదో నా కొడుకు కోరిక కోసం. నువ్వేమన్నావురా, అది డాక్టర్ చదివిస్తా, అది ఎక్కడ నీ కొడుకు ఎక్కడ అక్క అంటివి. నువ్వు అన్నప్పుడే నేను మనసిరిగిందిరా. ఇక నాకు సరే వద్దులే అనుకున్నా. అబ్బా అమ్మ, ఇప్పుడు మనం ఎందుకు వచ్చినవే? నువ్వేం మాట్లాడతాను? మంచిగా మాట్లాడితే మామ గంత మంచిగా చెప్పడం అంటే చేసుకోమని చెప్పి ఉన్న మాట చెప్పొద్దారా? అట్లా కాదక్క, నువ్వు ఒకసారి నన్ను అడిగినావు. నా బిడ్డని ఇంటికి కావాలని చెప్పి నేను కూడా 2-3 సార్లు తిప్పి పొడిచినట్టుగా అక్క నీ ఇంటికి నా బిడ్డ అసలు దూరంలో తోలని చెప్పి నేను మాట్లాడినా. ఆ మాటతో అన్నా నా బిడ్డని ఇంటికి తోలు నువ్వు అంటావేమో అని నేను అనుకున్నా అక్క. కానీ నువ్వేం చేసినావు, నేను చేసుకోను అన్నట్టుగా మాట్లాడినావు. చివరికి అది మళ్ళీ మీ ఇంటికి అచ్చుడు అవుతుంది అక్క. ఏమంటావు? సరే తీరా, ఇక నా కొడుకు ఇష్టము నీ బిడ్డ మీదనే ఉంది. ఇక నువ్వు కూడా ఇస్తానంటావు కదా, నేనెందుకు కాదనుకుంటా. నాకు కూడా నా కోడలు, నా మేనకోడలే నా కోడలు అవ్వడం ఇష్టమే. కాకపోతే మరి ఏమిస్తావురా నీ అల్లునికి? వరకట్నం ఏమిస్తావు, పెట్టుపోతలు ఏం పెడతావు? గట్లా మాట్లాడతావేందక్క? నీ తమ్ముడేనా? అట్లా కాదక్క, ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు అక్క? పెట్టుబోతులు అంటే నేను పెట్టుకున్నా అక్క. నా బిడ్డనే, నువ్వు నా అక్కవేనా, నేను తర్వాత చూసుకున్నా అక్క ఎల్లుబడి ప్రకారంగా. ఇప్పుడు ఏం పెడతావు నన్ను అడిగితే నేను ఏం చేయాలక్క? నా దగ్గర లేకనే ఉన్నా కదా. నేను నా పరిస్థితి తెలియదా అక్క? చూస్తాను ఉన్నావు చిన్నప్పటి నుంచి నన్ను. కాదురా, ఇప్పుడు బయట సంబంధం అయితే గీ పెడతా గయ్య ఇత్తా అని అనవారా? గదే నేను అడిగిన. అక్క సుట్టం అయితే లెక్క సుట్టం అవుతుందారా? అయ్యో అక్క, ఇప్పుడు బయట అంటే ఏదోటి అనొస్తుంది అక్క, ఇంట్లో ఏమనొస్తుంది అక్క? నువ్వు అర్థం చేసుకుంటావు, నేను కింద మాట మాట్లాడతాను అక్క. సరే నువ్వు అన్నందుకు నా దగ్గర ఏముంది అక్క? తిప్పు కొట్టుక 4 ఎకరాల భూమి ఉంది, ఒక ఇల్లు ఉన్నది, అంతే. ఇంకేమున్నది అక్క నా దగ్గర? ఇక భూమి అంటవా, మాకు లేదా మేము చూడండిరా. ఇక ఇల్లే కట్టుకోవాలనుకున్నాం, ఇక అది అట్లనే ఆగిపోయింది. సరే ఈ ఇల్లు అయితే మంచి సెంటర్లు ఉన్నది, మంచిగా ఉన్నది, వాస్తుకున్నది. మరి ఇల్లు ఒకటైతే ప్రస్తుతానికి మన పేరు మీద రాయిరా. ఇల్లు నీకిస్తే మేమెట్లు ఉండాలక్క? అక్క చెప్పు. ఇప్పుడు మాకున్నది ఇది ఒకటే ఇల్లు, మాకు ఇంకేమన్నా వేరే కాడు ఉన్నదా చెప్పు. అట్లా కాదురా తమ్ముడా,
ఇప్పుడు నీకు 4 ఎకరాల భూమి ఉన్నది, నువ్వే ఏమన్నా మంచిగా కొనుక్కోవచ్చు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి. ఇప్పుడు మాకు ఎట్లాగో ఇల్లు లేదు, మేము ఉండే ఇల్లు పాత ఇల్లు. ఇప్పుడు ఇది రాస్తే వానికే ఉంటది కదరా, మీ తర్వాత అయినా వానికే కదా, నీకున్నది ఒకటే బిడ్డ. నేను అదే అంటాను అక్క, ఇల్లు ఇచ్చిన ఎందుకు అక్క? వాళ్ళు ఈడున్నా ఉన్నట్టే ఆడున్నా ఉన్నట్టే, నీకున్నది ఒకటే కొడుకు, నాకున్నది ఒకటే బిడ్డ కదా అక్క. ఇంట్లో కలిసిమెలిసి ఒకటే కుటుంబం లెక్కున్నాం అక్క. నేను మళ్ళీ ఇల్లు అల్లుడి పేరు రాసుడు ఎందుకు అక్క? గట్లు ఉంటదారా, ఏదైనా ఓ మాట ప్రకారం ఉండాలి, ఓ లెక్క ప్రకారం నడవాలి. ఇప్పుడు ఉన్నది మీకు రాసిచ్చి మేమెటు పోమంటావు అక్క? చెప్పు, మేమెటు పోవాలి? ఇప్పుడు మా పరిస్థితి ఏంది మరి? మాకు లేదనుకున్నా జాగా, నాకున్న జాగా, మా వదినకున్న జాగా, ఇల్లు కావాలని అడుగుతురు. ఒక ఇల్లు ఎందుకు మధ్యలో అట్లా కాదయ్యా, ఆ ఇల్లు తర్వాత కట్టుకునేది, తర్వాత చూసేది. ఇప్పుడు మీరు ఉండడానికి ఎక్కడ ఉంటారు? పెళ్లి కాదయ్యా. చేసినప్పుడు ఎక్కడ ఉంటారు? ఉన్న పలంగా ఇల్లు అడిగితే సడన్ గా మేము ఇల్లు పెట్టి మేమెటు పోతాం? ఇప్పుడు మాకు ఇల్లు దొరకద్దు, ఏమన్నా ఉండదు. మీరు పోయి కిరాయి ఉండుర్రి, అల్లుడు రాసి ఇవ్వరి, బిడ్డకే రాసిచ్చేది, మందికైతే రాసిస్తలేరు కదా. అయ్యో అట్లా కాదు బావా, ఇప్పుడు ఎట్లాగో జాగ ఉన్నది కదా, ఆ జాగ లేనటువంటి ఎప్పటికైనా ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళే సంతోషంగా ఉంటారు కదా. నా బిడ్డ డాక్టర్ అయినాక రేపు మాకు ఇస్తుందా చెప్పు బావ? మళ్ళీ మీకే కదా, మా అల్లుడికే ఇస్తుంది, మా అక్కకే ఇస్తుంది కదా బావ. పెళ్లి చేస్తావనే, పెళ్లి చేసి ఇప్పుడు ఎక్కడ ఉంచుతావు? ఎక్కడ ఉంచుతావు చెప్పు? రోడ్ మీద ఉంటారా? పాత ఇట్లు ఉంచుతావారా నీ బిడ్డను చెప్పు? బిడ్డకే కదా, ఎంత సంపాదించినా బిడ్డకే అంటున్నావు కదా. ఒక ఇల్లు రాసి నాకు 2 ఇండ్లు ఉంటాయి నువ్వు అన్నట్టుగా బావా. ఒక ఇల్లు నా బిడ్డ పేరు మీద రాష్ట్రం, ఒకటి నేను ఉంచుకుంటాను. నాకున్నది ఒకటే ఇల్లు కదా బావా. బయటకినే ఉండు, బిడ్డ సంతోషంగా అయిపోవాలి నీకు. ఆ 4 ఎకరాలలో ఎకరం అమ్మాయినా ఇంకెవడు కొనుక్కో. ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు నేను కూడా ఎక్కువ తక్కువ వరకట్నం అడగలేదు, మిమ్మల్ని అన్ని తీర్ల పెట్టుపోతలు పెట్టాలని డిమాండ్ చేయలేదు. నేను అడిగిందే ఒకటి. అయ్యో అక్క, నువ్వు గట్టెందుకు అనుకుంటున్నావు అక్క? అక్క మీరు ఇంతగానం అంటారు కదా, ఏదున్నా మేము 2 రోజులలో మాట్లాడుకొని చెప్తాం తీ. మరి అనవసరంగా ఇంత దూరం వచ్చిన మిమ్మల్ని ఎందుకు మేము బాధ పెట్టుడు, మీ మాట ఎందుకు కాదనుడు? ఇంకేందయ్యా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకున్నాక అక్కకు ఫోన్ చేసి చెప్తాం తీ. ఆలోచన చేసుకునే ఏమున్నది, ఇప్పుడు ఏదైనా చెప్పాల్సిందే కదా అక్క. నువ్వు ఇంతగానే అడుగుతున్నావు కాబట్టి ఇక నాకు కూడా ఒకటే ఆలోచన ఉంది అక్క. మన ఇద్దరు పొత్తులో ఒక్కడే దిక్కువాడు మొగోడు మనకు. ఈ ఇల్లు మీకే ఇస్తా అక్క, కానీ ఒక కండిషన్. ఇల్లు అల్లుడి పేరు మీద రాయ, నా బిడ్డ పేరు మీద రాస్తా. వాళ్ళకు మంచిగా ఉండి రేపు కొడుకో బిడ్డ పుట్టినాక ఇంకేమైనా ఇచ్చేఉంటే నేను మళ్ళీ ఇచ్చుకుంటా అక్క. ఇక జాగ ముచ్చటంటావా మీరు అంటారు, మాకే జాగలు ఉన్నాయి అని నేను మాట్లాడతారు. నేను కూడా నా బిడ్డను వట్టి పంపించిన అనేటువంటి ఆలోచన నాకెందుకు అక్క? రేపటి దినం నువ్వే అనొచ్చు, నీ ఇంటి పక్కలే అనొచ్చు, భావధర్మ చుట్టపోలు ఇంకెవరైనా అనొచ్చు నీ బిడ్డ ఏం పట్టుకొచ్చింది అని. అందుకే నాకున్న 4 ఎకరాల కింద 2 ఎకరాలు రాసిస్తా అక్క. అది కూడా నా బిడ్డ పేరు మీదే రాస్తా. నా బిడ్డను మీరు మంచిగా చూసుకుంటే సరిపోతుంది అక్క. ఇక పెళ్లికంటావా పెట్టుబోతలు, అలాగ ఒక బంకుంగురం పెడతాను, చైన్ పెడతా. నా బిడ్డకు ఒక 3 తులాలతోటి పుసలు చాటు చేసి పెడతా అక్క. ఇక బోర్లు బోకెలు అంటావా, ఇక అవి ఎప్పటికైనా పెట్టాల్సిందే. అవి నేను పెట్టుకుంటా అక్క. ఏమంటావు? ఏది పెట్టినా మీకే ఉంటది కదా అక్క. ఇప్పుడు భూమి ఉన్నా రాసినా గానీ మేము రేపు చేత కాకుండా చూసేది ఎవరు? ఆయననే కదా. మాకేమైనా కొడుకులు ఉన్నారా? ఉన్నదంతా ఆయనకే. రేపు మాకు చేత కాకుండా చూసుకునేది ఆడే, మీకు చేత కాకుండా చూసుకునేది అల్లుడే. ఏదైనా ఒకటే కదా అక్క అందరికి. అదేంద్రా, అన్ని నీ బిడ్డ పేరు మీదనే రాస్తానంటాను, నా కొడుకు పేరు మీద ఏం రాయవా? ఆ మాత్రం నమ్మకం లేదా నీ అల్లుని మీద? అయ్యో గట్ల కాదక్క, అల్లుడి మీద నమ్మకం లేదని కాదు, ఆడపిల్లలు కదా అక్క, ఎంతైనా మా జాగ్రత్తలో మేము ఉండాలి. అట్లని కాదురా. అబ్బా అమ్మా, మళ్ళీ ఏమైంది? మామ కట్నం కూడా ఇస్తా అని చెప్పిండు, నీకు కావాల్సింది కట్నమే కదా, మళ్ళీ ఇంకేంది? మళ్ళీ ఇంకేం మాట్లాడతావు చెప్పు. ఇక మాకు అన్నిటికి సరేనే, నువ్వు ఇంకేమన్నా చెప్పేది ఉంటే చెప్పు. ఇంకో ముచ్చట ఉందక్క. ఏంటంటే నా బిడ్డ డాక్టర్ చదువుకోవాలనుకున్నా అక్క, కానీ నా దగ్గర వెళ్ళలేక ఏదో అప్పో చేసి కొంచెం చదివిపించుకున్నా. ఇంకో 3 సంవత్సరాలు చదివితే ఆయనతో డాక్టర్ కోర్స్ అయిపోతుంది అక్క. ఆ చదువు కూడా పెళ్ళైనాక అల్లుడు చదివిపించాను అనుకో అక్క, మీ ఇంట్లోకి జీతం తెచ్చిస్తుంది అక్క. మీ ఇంట్లో కూడా ఆమె ఒక పని చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో ఇంట్లో ఒక డాక్టర్లకి తెలిసిన వాళ్ళు ఉంటే అన్ని విధాలుగా మంచిదే అక్క. మళ్ళా నువ్వు ఈ చదువు రాంది, ఈ చదువు వచ్చింది, దీన్ని చదువుతాంది, ఇది ఇటు పోతుంది, నాకు ఇంట్లో పని చేస్తారు అన్నట్టుగా నువ్వు మనసులో పెట్టుకుని దాన్ని ఏమనక అక్క. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని చదువుకొని అక్క. నువ్వు కూడా అన్ని నీ పెద్దరికం లెక్క నడిపియక్క ఇంట్లో. ఇక నాదే నడుతుంది, అంత నీ బిడ్డదే నడుతుంది. ఇప్పటి నుంచి నా కొడుకుదే. నీ అల్లుడు మాగా చదివిపిస్తాడు, నువ్వేం డౌట్ పెట్టుకోకు. సంతోషం అక్క. అయితే ఇంకో విషయం అక్క, ఇది నీకు చెప్పాలన్నా వద్దా నాకు తెలియదు అక్క, కానీ ఖచ్చితంగా చెప్పి తీరాలక్క. ఏంటిదిరా అది? అయితే అక్క, అది ఏ తండ్రి కూడా బిడ్డ గురించి ఇంత ఆలోచన చేయడక్క, కానీ ఈ తండ్రిగా నేను ఆలోచన చేస్తాను. నా బిడ్డ తెల్లకోట వేసేదక్క పిల్లలు కనద్దు అక్క. ఒకవేళ పిల్లల్ని కన్నదనుకో
తన డాక్టర్ కావాలనుకున్నటువంటి కోరిక కాదక్క, అది మధ్యలోనే ఆగిపోతుంది. ఎప్పుడైతే డాక్టర్ పట్టం పొందుకుంటుందో ఆ తర్వాత పిల్లల కంటే సంతోషం అక్క. దీని విషయంలో ఏమంటావు అక్క? అరే ఏంద్రా నువ్వు ఇట్లా మాట్లాడతాను? నా కొడుకు పెళ్ళి అయితే మనవరాలను ఎత్తుకోవాలని నాకు మాత్రం ఆశ ఉండదారా? నీ బిడ్డను డాక్టర్ని చేయాలంటాను, చదువుపియాలంటాను, పిల్లల్ని కానొద్దంటాను. ఏంద్రా ఈ కండిషన్లు? ఎవరు ఒప్పుకుంటారా ఈ కండిషన్లన్నీ? ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకేనా బయట సంబంధాలన్నీ ఒప్పుకోలేదని చెప్పి నా దగ్గరికి వచ్చినావు. నాకు అబ్బా అమ్మ నువ్వేందే, నువ్వు ఆగు. ఇగో మా సరేది, నువ్వు అన్నట్టు 3-4 సంవత్సరాలు మా అవుతావు. ఆ తర్వాత మా ఇష్టం కదా. ఈ 3-4 సంవత్సరాల దాకా పిల్లలు జోలికోం, సరేనా? అరే గణేష్, నీకేం తెలుసురా? అది నాకు తెలుసు. లైఫ్ లో నేను అనుభవిస్తున్నా. పిల్లలకు పోతే బయట ఎంతమంది పబ్లిక్ లోకం ఏమంటూ నేను ఆలోచిస్తున్నారా? నీకేం తెలుసురా? పైనే నువ్వు బరాబర్ మాట్లాడినావు. చెప్పోయ్ ఏమంటావు మరి? నీ కండిషన్ మీకు నడవది. అదేంది బావా గట్లంటావు? నా బిడ్డ డాక్టర్ అయితే మీ ఇంటికే కదా అక్క గొప్ప. అది కాదే బాబాయ్ నువ్వు ఆగు. మావయ్య నువ్వేం చెప్పినావు? అమ్మని తీసుకొచ్చి మాట్లాడవని చెప్పినావు. అమ్మ మాట్లాడిందిగా, ఇంకేందిగా. దగ్గరలో మంచి ముహూర్తాలు ఉంటే పెట్టుర్రి, పెళ్లి చేసుకుంటాం. ఏమంటావు అమ్మ? సరేరా, ఇక నీ ఇష్టమే నా ఇష్టం. ఇక నేనేం చెప్పినా ఇక్కడ ఏం వినేటట్లేవు నువ్వు. వదినే మన లోకల్ లేడాడు, ఆ అమ్మాయి లోకల్ ఉన్నట్టు అంతే. మావయ్య నువ్వు ముహూర్తాలు చూడు, మేము పోయేస్తాం. సరే పోయేస్తాం రా మరి. అడగనిపోదురా అంటారా మరి? మళ్ళీ వచ్చినప్పుడు తింటుంది. ఇప్పుడు వద్దురా, పోయేస్తాం మరి. తినుకోరాదు లక్క, మళ్ళా సార్ వచ్చినప్పుడు చూద్దాం. పోయేస్తానే పోతా మరి. సరే బావా. మనకు కాలేజ్కి లేట్ అవుతుంది. గణేష్ తొందర రా, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది. గణేష్ తొందరగాని నాకు కాలేజ్ కాడ దింపుదు. ఎందుకు కొడతానవే గంతగానో? ఇప్పుడు ఏమైంది? నాకు కాలేజ్ కాడ దింపుదా అంటే గంత మిల్లగత్తనమైంది. కాలేజ్ కా? ఆయన నేను ఇలా కాలేజ్ పోవడం అన్నాడు. ఏంది కాలేజ్కి ఎవడు పొమ్మన్నాడా? అయినా నేను ప్రతిరోజు పోతా కదా, కొత్త మాట్లాడతానా? ప్రతిరోజు పోతున్నావు, నేను కాదంటలేను. కానీ ఇలా పోవడం అవసరం లేదు. ఎందుకంటే మా అమ్మకు జ్వరం వచ్చింది. ఆ బట్టలు విండు బోల్దేవుడు పని ఉంటది, మా అమ్మకు సేవలు చేసేది ఉంటది. నువ్వు ఇలా కాలేజ్ పోవడం అవసరం లేదు. మా అమ్మని చూసుకుంటే ఇంటికన్నా ఉండు. పిచ్చా గణేష్ నీకేమైనా? ఇంట్లో నేను పని మనిషినా? పని చేయడానికి వచ్చినా? చదువుకోవడానికి వచ్చినా? ఏయ్ నీకు చెప్తే అర్థం కదా. ఇలా ఒక్కరోజు కాలేజ్ పోకపోతే ఏం కాదు. అయినా నీకు ఆ చదువు కన్నా మా అమ్మనే ముఖ్యం. మా అమ్మని మంచిగా చూసుకో. ఏంది గణేష్ కొత్తగా మాట్లాడుతున్నావు? అంటే నన్ను కాలేజ్ కాడ దింపవా? దింప, నువ్వు కాలేజ్ కూడా అవసరం లేదు ఇవాళ. అయినా ఒక్కరోజు చదవకపోతే ఏం చావవుతి. మీ అమ్మ కూడా ఒక్కరోజు జ్వరం వస్తే ఏం చావత్తి. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మ గురించి ఇంకోసారి కింద మాట్లాడినావు అనుకో, చంపి పొంద పెడతా. చెప్పింది అర్థమైందా? ఇలా నువ్వు కాలేజీ పోతలేవు, ఇంటికన్నా ఉంటాను, మా అమ్మ చూసుకుంటాను. ఎక్కువ తక్కువ చేసినావు అనుకో ఆన పెడతా. అర్థమైతుందా? ఇంటికన్నా ఉంటాను. హలో, ఆ ఊర్మిళ, ఆ సుశీల బిడ్డ పెళ్లికి మీరు కూడా పోతాలంటే కదనే? ఆ రజిత నువ్వు ఎట్లా పోతాలే? మీరు కార్లో పోతాలని తెలిసిందే. అబ్బా నేను కూడా వస్తానే మీతో కలిసి. నేను తయారైతే ఒక గంటలా. అత్తమ్మ ఏం ఆగరాదే, కళ్ళు మింగినాయా నీ? ఏమన్నా ఫోన్ మాట్లాడతాను కదా, అది చెప్పే. నేను తయారైతేనే, నువ్వు బయలుదేరే ముందు నాకు ఒక్క ఫోన్ చేయి. ఆగే నేను మళ్ళీ చెప్తా, సరేనే? ఏంటిదే? అది కాదత్తమ్మా, నేను కాలేజ్ కోవాలి. గణేష్ కాలేజ్ కాడ దింపమంటే దింపుతలేడు. కనీసం మీరన్నా చెప్పండి అత్తమ్మా, టైం అవుతుంది. ఇప్పుడు వాడు అన్న దాంట్లో తప్పేమున్నదే? నాకు జ్వరం వచ్చింది, ఇంట్లో అన్నం కూర ఎవరు వండి పెట్టాలే? వానికి పెళ్ళాం నువ్వే కదా, నువ్వు వండి పెట్టలేవా ఒక్కరోజు కూడా? కాలేజీ పోతే కొంపలు మునుగుతాయా ఒక్కరోజు? ఇంటికాడు ఉండి పో, బువ్వ కూర వండు. ఏంది జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిన వాళ్ళే ఎక్కడైనా పెళ్లి కొత్తరా అత్తమ్మా? ఏందే బాగా నోర్లెత్తాంది? అవును నాకు జ్వరమే వచ్చింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఛీ, అసలు మీరు మనుషులేనా? పెళ్లి ముందు ఎట్లున్నారు, పెళ్లి తర్వాత ఎట్లున్నారు? ఏం మాట్లాడతానవే నువ్వు? ఊకుంటానా కదా అని బాగానే మాటలు వదులుతానవేందే? ఎక్కువ తక్కువ మాట్లాడితే నా కొడుకు అన్నట్టు పని చేపించి ఇంట్లోనే కూర్చోబెడతా. చదువు గిదువు అన్ని బంధు.
సరే మళ్ళయ్య రేపు కలుతా. మామయ్య కాలేజ్కి వెళ్ళాలి, టైం అవుతుంది, దింపవా మామయ్య? ఏమున్నవే, అసలు నేను పెళ్లి చేసుకుంటే అయిపోతుండేనే, గణేష్ గడి చేసుకున్నాడే. దింపుతా దా కొంచెం, కానీ బయట కొంచెం పని ఉంది, ఆ పని చూసుకున్నాక పనున్నది అది చూసుకోపోదామే బయటికి. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? తెలుగే మాట్లాడుతానా. కాలేజ్ ఇక్కడ దించే ముందు బయట చిన్న పనున్నది. ఛీ! మామయ్య నీకు ఏమైనా అర్థమవుతుందా? ఆ రోజే చెప్పిననే మీ నాన్నకు, పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు చెప్పిన కాలేజ్ లేదు విలేజ్ లేదు అంటే, ఆ గణేష్ గారు కూడా కాలేజ్ చదివిపిస్తా అని చెప్పేసి అన్నాడు. నాడువే ఇంట్లోకి నాడు. నాన్నకు ఫోన్ చేయాలి. కాదయ్యా, మీ అక్కకు ఒక ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా వస్తున్నామని. సడన్ గా పోతే ఏమనుకుంటది? అరే మా అక్కకు ఫోన్ చేసిన ఎందుకే? మనం ఏమైనా పరాయిల ఇంటికి పోతానమ్మా? మా అక్క ఇంటికేనా? దానికి ఫోన్ చేసిన ఎందుకు? అయినా దానికి ఫోన్ చేసి ఇంటికి వస్తాను అక్క అంటే అది చికెన్ మటన్ తెచ్చి ఏదో దాంటుంది, ఏదో ఒకటి చేస్తుంది. దానికి ఎందుకే బట్టి ఖర్చుల పాలు చేసుడు? అయినా మా అక్కీలు అనక మనీలు అనక వేరు వేరే అని మనం ఏది ఉంటే అది వేసుకుని తిందాం. ఇంత కారపొడి ఉంటే కారపొడి వేసుకుని తినద్దాంపా. మనం బిడ్డను తీసుకొని వచ్చినామా, 2 నెలలు ఉంచుకున్నావా, మళ్ళీ ఇంటికి పంపించినట్టు ఉండాలి. కానీ ఫోన్ చేద్దాంపా అంటే ఎందుకు ఫోన్ చేసేందుకు? పా చక్కనాడు. సరే తీయ, నీ ఇష్టం. నాన్నకు ఫోన్ చేయాలి. నేను బాధపడుతున్న విషయం నాన్నకు తెలిస్తే ఆయన కూడా బాధపడతాడు. లేదు, చెయ్యను, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి కాలేజ్కి? కాదయ్యా, నువ్వు అనేది నిజమే గాని మనం ఫోన్ చేసి చెప్తే వయసు ఇంటికాడ ఉంటుండే కదా కాలేజీకి పోకుండా. అరే గది ఎట్లా ఉంటది? అది కాలేజీకి పోయేదేనే, మన ఇంటికానే ఎప్పుడు ఉండకుండా కాలేజీకి పోయేదేనే. ఉండేందో ఏమైతుంది? పొద్దుగా వచ్చేదాకుండా దాన్ని తీసుకునే పోదాం పారాదు. సరే. వైష్ణవి, ఏమైంది బిడ్డ? ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? ఏ ఊకో, ఏం మాట్లాడుతున్నాను? ఎందుకు ఏడుస్తున్నావు అంటవేంది? చాలా రోజుల తర్వాత వస్తే ఏడవదా? అవునమ్మా. అట్లారా, నా బిడ్డ ఎందుకు ఎడుతుందని అడుగుతున్నా. ఆయన నువ్వు ఎందుకు పోలేదురా ఇలా కాలేజీకి? కొంచెం జ్వరం వచ్చింది నాన్న, అందుకే కాలేజ్కి వెళ్ళింది. అట్లా బిడ్డ, నీకు ఎంత జ్వరం వచ్చినా నువ్వు కాలేజీకి పోయేదాని. నీకు జ్వరం వచ్చిందని చెప్పి నువ్వు కాలేజీకి పోకుంటుంటాడు ఏంద్రా? అయినా నువ్వే డాక్టర్ కదరా. అంటే మిమ్మల్ని చూడక బాగా రోజులైంది కదా నాన్న, ఇక బెంగతో కాలేజ్కి వెళ్ళలేదు. సరే తీ బిడ్డ, ఇప్పుడు మేము వచ్చినాం కదరా, నీ బెంగ మొత్తం పోతుంది బిడ్డ. నేను కొన్ని రోజులు ఇంటికి తీసుకుపోతా. ఇంత ఇంకేమైనా బాధ ఉందా బిడ్డ? ఏ ఊకో, నువ్వైతే ఏం మాట్లాడతావు? పోలీస్ అయిన క్వశ్చన్ వేసినట్టు వేస్తున్నావేంది? దానికేం బాధ? అది ఇష్టపడే వేసుకునే. చూసిన బిడ్డ ఎంత బెంగ పెట్టుకున్నదా? మన ఇంటికి అన్నప్పుడు మనం ఎన్ని తిట్లు ఇట్టిందే, ఇక్కడ మనం అట్టుగా బెంగ పట్టుకున్నది. దగ్గర ఉన్నప్పుడు తెలియదు విలువ, ఇప్పుడు దూరం అయినా కదా అమ్మ నాన్న విలువ తెలుస్తుంది.